అంటే 2000 ఎకరాలు అయిపోయాయి. అంటే డ్రై డ్రై అయితే చెప్పేది ఆరుతడి అయితే సార్ ఆరుతడి పంటలు కాదు బాబు, ఇప్పుడు మనకు కొత్తప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఒకసారి కొత్తమైందంటే ప్రాబ్లం ఏమి ఉండదు. 500-600 అయితే ఈజీగా వస్తుంది సార్. ఇప్పుడు వీళ్ళకి 500-600 ఎకరాలు ఉన్నాయి సార్. ఉంది ఉంది. అన్న రికార్డుకి 700 ఉంది కానీ ఎక్కువనే ఉంటాయి. రికార్డుకి 700 ఉన్నది బట్ ఇంక ఎక్కువనే ఉంటాయి. మనం ఎప్పుడు ఆన్ చేయగలుగుతారు? కరెంట్ ఇవాళ అయిపోతుంది కదా. నాకు మన డీ గారితో మాట్లాడితే ఏడీ గారితో మాట్లాడితే ఏఈ గారు నేను మాట్లాడండి. ఎల్లుండి పంపిస్తాడు. ఎల్లుండి కాదు ఇవ్వాలని ఇవాళ కనెక్షన్ ఇస్తానండి. ఎల్లుండి చేయడం పర్వాలేదు. డేట్ కన్ఫర్మ్ అయిందంటే కాదు సార్, ఎల్లుండి పర్వాలేదు. ఏ రాత్రి చేసేస్తామన్నారు సార్. దానికోసం ఒకవేళ చేయకపోతే రేపు చెప్తారు కదండి. ఎల్లుండి very good. Before end of December, all three you will. Very good. Well, 28th come restoration. When man flood damage restoration. All the three flood damage restoration. బోర్నపల్లి కూడా అయిపోయింది సార్. బోర్నపల్లి కూడా అయిపోయింది. మరి ఆన్ చేయలేదు అది చెప్తాను. అది కూడా ఇమీడియట్ మొదలు ఈ మూడు ఈ కమ్మనూరు, రేకులపల్లి, బోర్నపల్లి మూడు ఒక ఏజెన్సీకి ఇచ్చాం సార్. అంటే బోర్నపల్లి ఎప్పుడు చేయగలుగుతాం? బోర్నపల్లి ఆల్రెడీ పంపులు వచ్చినాయి, ఫిట్ చేసాను. మనం చూసాం. అక్కడ కొంచెం పవర్ ప్రాబ్లం ఉంటుంది, అది కూడా స్టార్ట్ చేస్తాం. చెప్తే డిపార్ట్మెంట్ మాట్లాడుతుంది. అది కూడా దగ్గర పెడతాం. అంటే కమ్మనూరు దీనిలో లేదు, లింక్ అయ్యలేదా? కమ్మనూరు ఉంది. కమ్మనూరు, రేకులపల్లి, బోర్నపల్లి మూడు ఒకటికి వచ్చింది. మంగళ వేరే ఏజెన్సీకి ఇచ్చాను, అది కూడా అయిపోతుంది. అంటే మొత్తానికి మనం ఏసంగి పంటకి ఇచ్చిన పంట నాలుగు ఇచ్చేస్తున్నాం సార్. మనకు 5 సార్ మన కాన్స్టిట్యూన్సీలో. ఇంకోటి కొల్వాయి ఆల్రెడీ ఇంతకుముందే స్టార్ట్ చేసాము. కమిషన్ అయింది. ఇంతకుముందే కమిషన్ అయింది. చిన్న చిన్న ఇది అంటే ప్రస్తుతం బీర్పూర్ మండలం, గతం లోపల బీర్పూర్ సారంగపూర్ మండల పరిధిలో ఉన్నటువంటి ఒక బీర్పూర్ ప్రాంతం గోదావరి రివర్ బేసిన్ ఏదైతుందో ఈ టేలెండ్ ప్రాంతానికి కాలువ నీరు అందింపజేసే అవకాశం లేకపోవడంతో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద రత్నాకరరావు గారు ఎమ్మెల్యే ఉండగా మనకు పైన బోర్నపల్లికి వెళ్ళి మొదలెడితే బోర్నపల్లి, రంగసాగర్, మంగెల, కమ్మనూరు, చిత్రవేణిగూడెం, రేకులపల్లి, కొల్వాయ్ ఇవన్నీ లిఫ్ట్ పెట్టించాయి. ఈ లిఫ్ట్లతో ఏదైతుందో మనకు ఈ గోదావరి ఎగువ ప్రాంతం ఏదైతుందో ఎస్ఆర్ఎస్పి నీరు మనం పొందే అవకాశం లేక అంటే ఈ రోల వాగుతుంది. ఈ లిఫ్ట్తో మనం సాగు చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు తదుపరి కాలంలో కొన్ని చిత్రవేణిగూడెం, రంగసాగర్ డిఫంక్ట్ అయిపోయింది. కొంత మరమ్మతులు రావడంతో తక్షణమే మరమ్మతులు చేపట్టలేకపోవడంతో ఆ వినియోగం నిలిచిపోయినాయి. అవి ఈ మిగతా ఏదైతే కొల్వాయి కానీ, రేకులపల్లి కానీ, మంగెల, కమ్మనూరు పోయిన వర్షాకాలం ఏదైతుందో ఈ వరద తీవ్రతతోని రోలవాగు బ్రీచ్ కావడంతో దాని ప్రభావం చిత్రవేణిగూడెం మీద పడ్డది. చిత్రవేణిగూడెం ప్రభావం ఏదైతే చిత్రవేణిగూడెం కాదు అదే ఏదన్నా బోర్నపల్లి చెప్పండి. బోర్నపల్లి ఫస్ట్ వీక్ ఇది పెండింగ్ లో కూడా ఒకటి ఉంది. బోర్నపల్లి అయితే పంపులు ఫిట్టింగ్ అయిపోయినాయి. అంటే ఇది పాతది కదా సార్? అది పాతది. జగన్నాథ్పూర్ డిఫాక్ట్ అదే అన్న, అదొకటి ఉంది అంటే. ఇప్పుడు నేను పోతున్నా జగన్నాథ్పూర్ అవుతున్నా అంటే అది డిఫాక్ట్. అది కూడా చూపెట్టండి. ఒకవేళ మీరు ఫ్రీ ఉంటే రండి, చెప్పిపోదాం. ఎవరైనా ఒకరు వచ్చారు. నేను నీకే జగన్నాథ్పూర్ భాస్కర్ రమ్మని చెప్పాను. జగన్నాథ్పూర్ నేను పోతాను. మీరు యువర్ రైట్ జగన్నాథ్పూర్ అంటే ఇప్పుడు వీటితో పాటుగా మనం రోలవాకు సంబంధించి ఇలా మోడర్నైజేషన్తో, ఆధునీకరణతో ఎటువంటి నీతిని నిలువ చేయడం జరుగుతుందని చెప్పని భావించడం జరిగిందో అందులో ఈ రిజర్వ్ ఫారెస్ట్ ముంపు గురి కావడంతో ప్రత్యామ్నాయంగా వాటికి రెవెన్యూ ల్యాండ్ సమకూర్చే అంశం ఏదైతుందో గత 8 సంవత్సరాలకి వెళ్ళి పెండింగ్ పడుతుంది. 7 సంవత్సరాలకి
ప్రతిపాదనలు నివేదించడం జరిగింది, కానీ ఆ ప్రతిపాదనల ఆమోదం అనేది కార్యరూపం దాల్చడం లేదు. ప్రతిపాదనలు ఆమోదం కార్యరూపం దాల్చడం లేదు. 1 TMC నిలువకు సంబంధించి ఏదైతే ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ముప్పు గురవుతుందో దానికి ప్రత్యామ్నాయంగా రెవెన్యూ ల్యాండ్ ఇవ్వడానికి ప్రతిపాదనలు రూపొందించడం జరిగిందో దాని ఆమోదానికి జిల్లా కలెక్టర్ గారు చొరవ చూపి సమస్య పరిష్కరించేయాలి. ఒకటి ఈ లోపల ఏదైతుందో ఇప్పుడు గతంలో మనం 0.25 TMC ఏ విధమైన ఆటంకాలు లేకుండా నిల్వ చేశాం. ఇప్పుడు అదనంగా మనం 0.75 TMC నిల్వ చేయాలి, మొత్తం 1 TMC చేయాలనే దాంతో అదనపు ముంపుకు సంబంధించి అదనపు ల్యాండ్ సమకూర్చాలి వాళ్ళ. ఇప్పుడు 0.25 TMC వరకు నీటి వినియోగానికి నిల్వ చేయడానికి ఎటువంటి అభ్యంతరం ఉండకూడదు. ఎవరికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడితే వాళ్ళకు 0.25 వరకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. మీరు 0.25 TMC కంటే అదనపు నీటి నిల్వ చేస్తేనే సమస్య ఉత్పన్నమవుతుంది. కాబట్టి 0.25 TMC నిల్వ చేయడానికి స్లూస్కి ఏదైతే షట్టర్ బిగింపు అది చేయడం జరగలేదు ఇంతవరకు. ఇప్పుడు నేను సంబంధిత అధికారులను ఇరిగేషన్ అధికారులు కోరేది ఏంటంటే మీరు 0.25 TMC నిల్వ వరకు ఏదైతే ఉందో అనుమతుల కొరకు నివేదించండి కలెక్టర్ గారికి. భవిష్యత్తులో ఇప్పుడు ఈ లిఫ్ట్లన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా ఇలా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం ఏంటంటే ఈ బాగులపై కానీ పెద్ద రివర్స్ పైన మనకి ఎక్కడెక్కడైతే అవసరమైతే అక్కడ కొత్త బ్యారేజ్ నిర్మాణం చేసినట్టయితే నీటి నిల్వతో ఏదైతే భూగర్భ జల మట్టం పెరిగి వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఇప్పుడు రేకులపల్లి వద్ద దగ్గర మనం బ్యారేజ్ నిర్మాణం చేస్తే అదర్ సైడ్ బాధన కొత్తగా ఇది వస్తుంది బాదనపల్లి వస్తాయి. మనం ఈ రేకులపల్లి అడిగిన బ్యారేజ్ నిర్మాణం చేసుకుంటే 1000 కోట్ల లోపల అయిపోతుంది. దాదాపు ఒక 2 TMC నీటిని నిల్వ చేసుకునే అవకాశం. ఇట్స్ లైక్ సదర్ మట్ అంటే దీంతో మనం ప్రత్యక్షంగా సాగునీటికి గ్రావిటీ ద్వారా నీరు పొందే ప్రయత్నం ఏ మేరకు ఉంటుందో పరిశీలించే ఒక అంశము. ఈ లిఫ్ట్లకు ఏదైతే ఉందో మనకు ఒక అష్యూర్డ్ ఇరిగేషన్ సోర్స్ లభిస్తుంది. ఇప్పుడు దీనిపైన దాదాపు 10 లిఫ్ట్లు ఉన్నాయి. మన కొల్వాయికి వెళ్ళి పెట్టుకుంటే పై మన జగిత్యాల నియోజకవర్గం సంబంధించి 10 లిఫ్ట్లు ఉన్నాయి. కాబట్టి గోదావరి పైన ఇది ఎల్లంపల్లి పైన వస్తుంది, మీకు సదర్మట దిగువన వస్తుంది. ఎల్లంపల్లికి పైన సదర్మటకు దిగువన. అది మరి జైనకాడ కట్టాలని ఒక ప్రతిపాదన మధ్య అంచనాలు విషయంలో జైన దగ్గర కట్టాలని చెప్పని, దానికంటే జైన్ అంటే ఎల్లంపల్లి దగ్గర అవుతుంది. కాబట్టి ఏది ఇస్తుందో మనం ఈ కొల్వాయిను రేకులపల్లి మధ్య కట్టినట్టయితే, కొల్వాయి రేకులపల్లి మధ్య కింద మనం బ్యారేజ్ కట్టినట్టయితే ఈ లిఫ్ట్లకు మనకు భవిష్యత్తు లోపల నీటి లభ్యతకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటుంది. వాళ్ళ 0.25 TMC గట్రా మనం నిల్వ చేసుకోగలిగినట్టయితే గ్రావిటీ ద్వారా కూడా ఏమైనా నీటి లభ్యత పొందే అవకాశం ఉంటే అది కూడా పరిశీలించాలి. బట్ అదర్వైజ్ భూగర్భ జల మట్టం పెరిగి వస్తుంది. అటు ఆదిలాబాద్ జిల్లా కానీ ఇటు మన పాత కరీంనగర్ అరగుండాలు కాబట్టి అరగుండాలు బ్రీచ్ అయ్యి ఇవన్నీ ఈ లిఫ్ట్ అన్నీ కూడా ఏదైతే ముంపు గురై దెబ్బతిన్నాయి. సరే, ప్రభుత్వం కొంత జాప్యమైనా కానీ మంజూరు చర్యలు చేపట్టడం, రెస్టరేషన్కి ఏదైతే ఉందో కొంత జాప్యం కావడంతో రైతాంగం ఇంతవరకు 3 పంటలు కోల్పోయాడు. ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు రేకులపల్లి ఏదైతే ఉందో మొత్తం దాని రెస్టరేషన్కి సంబంధించిన విద్యుత్ కనెక్షన్తో పాటుగా మొత్తం అది పూర్తి కావడం జరిగింది. రేపు టెస్టింగ్ చేస్తారు. ఎల్లుండి 25th క్రిస్మస్ నాడు ఏదైతుందో అది నీటి పంపిణీ ఆరంభం చేయడం జరుగుతుంది. నీటి పంపిణీ అట్లాగే ఇది కమ్మనూరు ఏదైతే ఉందో 28th నీరు ఇవ్వడానికి వాళ్ళే చెప్తారు. మంగళ ఫస్ట్. నారాయణ రెడ్డి గారు చెప్పండి మీ డేట్ చెప్పండి. అట్లా మీకు తెలియదు, నేను చెప్పుంటే డేట్స్ అయితే వాళ్ళ కంట్రోల్. కంప్లీట్ కాలేదు పవర్ కనెక్షన్ మెయిన్గా మోటార్లు పంపులు ఫిట్టింగ్ అయిపోయింది.
అది ట్రాన్స్ఫార్మర్ కూడా ఫిట్టింగ్ అయిపోయింది. మంగళ సార్ మంగళ ఫస్ట్ వాళ్ళు చెప్తేనే అది అధికారికంగా చెప్పినట్టు ఉంటుంది. నేను చెప్తే అధికారికంగా ఉండదు కదా. నేను ఏదైతే రైతుల పక్షాన మరి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకో మోటార్ ఫిట్ చేసేది అది రెండు నడుస్తాయి. రెండు అక్కడ కూడా స్టాండ్ బై అది అట్లే ఉన్నది. ఈడ కూడా రెండే నడుస్తాయి. ఇప్పుడు దీంతో అయితే మన రేట్లపై దాదాపు 700 ఎకరాలు ఇమీడియట్ సాగు వస్తుంది. రేట్లపల్లి ఇక్కడ ఎంత సాగు వస్తుంది? 305 సార్, 305 సార్, 700 ఇది కూడా 700 ఇది కూడా 700 ఎకరాలు చూపించడం. ఇది కూడా 725 ఎకరాలు. మంగళ ఎంత ఉంది? దాదాపు 1000 ఎకరాలు. అది 1000 ఎకరాలు. అంటే దాని డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లం ఉంటుంది. ముత్తైదు స్టార్ట్ అయింది. ఇంకొంచెం చెరువు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మరమ్మతు చేయవలసి ఉంటుంది. మంగళ ఇవన్నీ ఏదైతుందో బిఫోర్ ఎండ్ ఆఫ్ 31st డిసెంబర్ ఈ 3 లిఫ్ట్ ఏదైతుందో పునఃప్రారంభం చేయడం జరుగుతుంది. ఈ రెండో పంటకు రైతాంగాన్ని నీరు అందింపు చేయడం జరుగుతుందని చెప్పినటువంటి ఒక విశ్వాసం, అభిప్రాయం ఇంజనీర్ ఈ గారు నారాయణ రెడ్డి గారు రైతాంగాన్ని కల్పించింది.